ఈరోజు వీడియోలో భగవద్గీత మహత్యం ఏంటో, భగవద్గీత చదవడం వల్ల ఏం మహిమ అనేది ఉంటుంది, ఆ భగవాన్ యొక్క శ్రీకృష్ణుని భగవాన్ యొక్క అనుగ్రహము మనకు ఏ విధంగా వస్తుంది చేకూరుతుంది అనేది ఈ భగవద్గీత చదవడం వల్ల ఏమేమి ఉపయోగాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే భగవద్గీత అనేటువంటిది శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైనటువంటిది. అర్జునునకు శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఈ విషయాలు మనము ఈ వీడియోలో చూద్దాము. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత గ్రంథము స్వయముగా అర్జునకు ఉపదేశింపబడినది. భగవద్గీతను సొంతంగా పఠింపలేని వారు సగభాగమైనా కూడా చదవవచ్చును. అట్లు చదివినచో గోదాన ఫలము సాటి అయినటువంటి పుణ్యఫలము మనకు, గోదానము ఇస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆ విధంగా మనకు అలాంటి పుణ్యం మనకు ఈ భగవద్గీత కొంచెం చదివినా కూడా మనకు అలాంటి పుణ్యం దక్కుతుంది. ఏ నరుడు గీతయందలి ఏకాధ్యాయం అంటే ఒకే అధ్యాయమును భక్తి శ్రద్ధలతో ప్రతిదినము పఠించునో అతడు రుద్రలోకమున చిరకాలము వాసము చేయును. ఏ భక్తుడైతే ఒక అధ్యాయం నందలి 4వ పాలు పఠనం చేయునో అతడు మన్మాంతరము మానవ జన్మను పొందును. గీత శ్లోకమును ఏ భక్తుడు మరణ సమయమును అంటే మనం చనిపోయినటువంటి సమయం లోపల అప్పుడు మనం ఎవరైతే స్మరించుకుంటారో ఆ గీత సారమును ఎవరైతే చదువుతారో కొంచెమైనా అతడు ఉత్తమమైనటువంటి జన్మను పొందుతాడు. అయితే ఎలాంటి పాపకృత్యాలు చేసిన వాడైనా కూడా, ఎంత పాపం చేసిన వాడైనా కూడా ఈ భగవద్గీతను శ్రవణం చేసినచో చదివినచో మోక్షాన్ని పొందుతాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు ఏ విధంగా చెప్పాడంటే, అన్నిట్లో నేను ఉంటాను. ఈ భగవద్గీతలో ఏ మాసాల్లో కానీ ఈ ఋతుల్లో కానీ ఏండ్లైనా కూడా నేనే ఉంటాను, నాకు ఇష్టమైనటువంటి ఇవే అని ఈ భగవద్గీతలో అర్జునకు బోధించి చెప్పినటువంటి విషయాలు ఈ యొక్క వీడియోలో మీకు చెప్తున్నాను. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడంటే, నేను 12 ఆదిత్యుల్లో విష్ణువును అని అన్నాడు. మరి సూర్యుడను, ప్రకాశించటి వారిలో రశ్మిమంతుడను అంటే సూర్యుడను అని నేనే అని అన్నాడు. నక్షత్రంలో చంద్రుడను నేను అన్నాడు. చతుర్వేదములలో సామవేదమును అని కూడా అన్నాడు. ముక్కోడి దేవతలు ఇంద్రుడనని, జీవులయందు చైతన్యమునని, రుద్రులలో శంకరుడను అని, యక్షరాక్షసులలో కుబేరుడను అని, అష్టవస్తుల్లో అగ్నిని, మరి పర్వతాల్లో మేరు పర్వతమును నేనే అని, సరస్సుల్లో సముద్రమును నేనే అని, ఋతుల్లో వసంత ఋతువును నేనే అని, పర్వతములలో హిమాలయమును నేనే అని, వృక్షములలో రావి చెట్టును నేనే అని, గంధర్వుల్లో చిత్రరథుడను నేనే అని కూడా అన్నాడు. సిద్ధులలో కపిలమునిని నేనే అని కూడా, ఏనుగులలో ఐరావతమును నేనే అని, నరులలో రాజును నేనే అని, ఆయుధములలో వజ్రాయుధమును నేనే అని, సర్పములలో వాసుకి అని సర్పరాజును నేనే అని, జలదేవతలతో వరుణుడు నేనే అని, దండించు వారిలో యముడను కూడా నేనే అని, అర్థవంతమైనటువంటి వాక్కులలో, మంచి వాక్కుల్లో అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్కులలో ఓంకారమును నేనే అని కూడా అన్నాడు. ముక్కోడి దేవతల్లో ఇంద్రుడను నేనే అన్నాడు. మరి మృగములలో సింహమును నేనే అని అన్నాడు. పక్షులలో గ్రత్మంతుడను నేనే అని కూడా అన్నాడు. అక్షరములలో అకారమును అని, మరియు సమాసంలో ద్వంద్వ సమాసమును నేనే అని చెప్పాడు. మరియు సర్వతోముఖమైనటువంటి బ్రహ్మను కూడా నేనే అన్నాడు. గీతా పారాయణం ఎచ్చటైతే పారాయణము నచ్చునో అచ్చట సమస్త దేవతలు కూడా ఉంటారు. గీతమును ఎచ్చటైతే పఠనము, విచారణ, బోధన, శ్రవణం ఎచ్చట జరుగునో అచ్చట నేను ఎల్లప్పుడూ నివసించును అని కూడా చెప్పాడు. అయితే ఇలా మనము రోజు ప్రతిదినము కొంచెమైనా అంటే మనకి ఎంత స్తోమత ఉంటే అంత మనము గీతాన్ని పఠించినట్టయితే మనకు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎల్లవేళ్ళ మనకు అనుగ్రహించి మనకు అనుకున్నటువంటి కూడా నెరవేరుస్తాడు, శుభాలను అందిస్తాడు.